ఆలయంలో ప్రసాదం ఇస్తే గుటుక్కు నోట్లో వేసుకోకూడదు. ఆ ఇచ్చిన ఫలాన్ని ఒక్కసారి 2 కళ్ళకి ముందు కుడి కన్నుకి తర్వాత ఎడమ కన్నుకి అద్దుకొని స్వీకరించాలి. మంత్రశాస్త్రంలో శివుడు పార్వతికి చెప్పాడు, అదే ఇప్పటికీ మనం అనుసరించాలి. ఫలం ఇచ్చినా అంతే. తీర్థం ఇచ్చినప్పుడు కూడా తాగేయడం కాదట, ఒక్కసారి ఇలా అనుకుని అప్పుడు తాగాలి. మళ్ళీ తీర్థానికి కూడా ఒక నియమం ఉంది. నిలబడి ఏమీ తాగకూడదు. నిలబడి తాగిన వస్తువు పదార్థము సురాపాన సమం భవేత్, మద్యపానంతో సమానం. అందుకని గుళ్ళో తీర్థం ఇవ్వగానే కూర్చోవడం కుదరదు కదా, అందుకని కొంచెం వంగి తాగాలి. ఈ నియమం పాటిస్తే తీర్థము ప్రసాదం వల్ల అనేక లాభములు ఉన్నాయి. అవి నిజంగా తీర్థప్రసాదాలు అవుతాయి. లేకపోతే కేవలము తిండి తిన్న ఫలితం మాత్రమే వస్తుంది. ఏదో అన్నం తిన్నట్టే లేదో పండు తిన్నట్టే. అలా కాకుండా కళ్ళకత్తుకు తింటే భగవంతుడు స్వీకరించగా వచ్చిన మహాప్రసాదం తిన్న పుణ్యం వస్తుంది.